వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు దగ్గుమటి ప్రసాదరావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీకాంత్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ, అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కుప్పం నియోజకవర్గం నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తే ఎక్కడ చూసినా నిండు కుండలాగా ఉన్నారు. ప్రశాంతంగా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది, తమ్ముళ్ళు కూర్చోండి మా, నిలబడుకున్న వాళ్ళు కూర్చోండి, అక్కడ వెనకాల వాళ్ళు కూర్చోవాలి, వెనకాల వాళ్ళు కనపడాలి. ప్లీజ్ సిట్ డౌన్, అక్కడ రోడ్లో కూర్చోండి. లాస్ట్ మైల్లో అందరికీ కనపడాలి. అందరూ కూర్చోవాలి. అదే మాదిరిగా ఎవరు అడ్డంగా వెనకాలకు ఉండకూడదు, అందరూ కూర్చోవాలి. పక్కనే కూర్చోండి, కావాలంటే ప్లేస్ ఉంది, అక్కడ కూర్చోండి, ఏం పర్వాలేదు, కనపడుస్తుంది, కనీసం వినపడుతుంది మీకు బాగా ఈజీగా. ప్లీజ్ క్యారీ ఆన్. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది, ఎన్నికల ముందు కూడా మీకు పదే పదే చెప్పాను, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, మళ్ళీ వికాసం వైపు నడిపిస్తానని మీ అందరికీ హామీ ఇచ్చాను. సుపరిపాలనలో తొలి అడుగు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు మళ్ళీ మీ ముందుకు నేను వచ్చాను. ఇక్కడ 2 కార్యక్రమాలు మీరు చూస్తే, ఏడాదిలో మన నియోజకవర్గంలో మనం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, అందులో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాం. నేను ఒక మాట చెప్పాను, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లే సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే శాశ్వతం కాదు, అది తాత్కాలికం. ఒక్కొక్కసారి అప్పిచ్చేవాడు కూడా అప్పివ్వడు. కానీ అభివృద్ధి చెయ్యాలి, అభివృద్ధి వల్ల ఆదాయం పెరగాలి, ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి, ఆ డబ్బుల్ని మళ్లీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడితే అదే నిజమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. అలాంటిది ఈ సంవత్సరం అంతా కూడా చూస్తే మనం ఆ దిశగా ముందుకు పోయాం. నేను ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని చూశాను, 9వ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇది ఒక చరిత్ర భారతదేశంలోనే. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఎక్కువ సమయం ఉండాను. ఈరోజు మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్లో 2వసారి ముఖ్యమంత్రి అయ్యానంటే దానికి కారణం ఈ కుప్పం ప్రజానీకమేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు ఎంపిక చేసుకున్నారు, అదే మరి రాష్ట్ర ప్రజానీకం ఆశీర్వదించారు. రెండూ కలిసి ఈరోజు మళ్ళీ సుపరిపాలనలో 1 సంవత్సరం పూర్తి చేసుకుని మీ దగ్గరికి నేను వచ్చాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 1293 కోట్ల రూపాయలు మనం ఫౌండేషన్స్ వేసుకున్నాం, ప్రారంభాలు చేసుకున్నాం.
ఇప్పటికే 125 కోట్ల పనులు పూర్తయినాయి. 8 పనులు పూర్తయినాయి. 1168 పనులు రాబోయే రోజుల్లో ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మర్ డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్కి 9 కోట్లు ఖర్చు పెట్టాం. అదే మరి టాటా డిజిటల్ నర్వ్ సెంటర్కి 5 కోట్లు ఖర్చు పెట్టాం. స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా 5639 స్ట్రీట్ లైట్లు 3,70,00,000 రూపాయలతో పూర్తి చేశాం. స్కూల్ కాంపౌండ్ వాల్స్ అయితే 21 స్కూల్స్కి 1,64,00,000 ఖర్చు పెట్టాం. ఇంకో ఏరియా హాస్పిటల్ని మరమ్మతులన్నీ చేశాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు ఇంటింటికి మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యతో వంట చేయకూడదని వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన పార్టీ ఈ ఆడబిడ్డలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం ధరలు పెరిగాయి, మీకు కష్టాలున్నాయి. అందుకనే మీరు చూస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఈరోజు మీరు చూస్తే హంద్రి నీవా సుజల స్రవంతి 85 కోట్లతో 47 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నాం. అయితే దీన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తం కలిసి శ్రీశైలం దగ్గర నుంచి కుప్పానికి నీరు రావాలంటే దగ్గర దగ్గర 550 కిలోమీటర్లు అనేక పంపులు పెట్టాం, వెడల్పు చేశాం. ఈ సంవత్సరమే 3,890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరి కుప్పానికి నీళ్లు తీసుకొస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టుకి 3,890 కోట్ల రూపాయలు ఒకే విడత కింద ఖర్చు పెట్టిన సందర్భమే లేదు. అది చేశానంటే అక్కడ ప్రజానీకం కూడా ఇబ్బంది పడకూడదు. నా కుప్పానికి నీళ్లు రావాలి, స్వర్ణ కుప్పం కావాలి. ఈ సంవత్సరమే నీళ్లు వస్తాయి, ఎవరికి అనుమానం అవసరం లేదు. ఇంకో పక్కన 228 కిలోమీటర్లు బీటీ రోడ్లకు 80 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. సీసీ రోడ్లు 101 కిలోమీటర్ల సీసీ రోడ్లు 47,75,00,000 రూపాయలు శాంక్షన్ చేశాం. కొంతమంది మరుగుదొడ్లు లేవు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ ఇచ్చాం. వంట గ్యాస్ లేని ఇల్లు మన నియోజకవర్గంలో లేనే లేదు. ఇంకో పక్క 13,905 మరుగుదొడ్లు కట్టుకోవాలి. దీనికి 20,85,00,000 ఖర్చు అవుతుంది. ఇది కూడా రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తాం. 7 సబ్స్టేషన్లు 18 కోట్లతో పూర్తి చేస్తాం. ప్రాథమిక పాఠశాలలు 10,36,00,000 పెట్టి మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నాం. ఎన్టీఆర్ సుజల ఆ రోజు మనం చేస్తే దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. ఈరోజు ఆ పనులు కూడా పూర్తి చేసి
8,22,00,000 కావాలంటే ఇచ్చి మళ్ళీ ఈ స్కీమ్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత, మినరల్ వాటర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ అన్ని మరమ్మతులుంటే 6,87,00,000 శాంక్షన్ చేశాం. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటే మరమ్మతులకు 3,95,00,000 కావాలంటే దీనికి కూడా ఇచ్చాను. కొన్ని గ్రామాలకు పంచాయతీ భవనాలు లేవంటే 2,60,00,000 ఇచ్చాం. అదే మాదిరిగా ఏరియా ఆసుపత్రి మరమ్మతులు కానీ, మార్చురీ భవన నిర్మాణానికి కానీ 1,57,00,000 ఇచ్చాం. ఇవన్నీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, 29 పనులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే సంవత్సరం 2026కే పూర్తి చేయాలని ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే 331 కిలోమీటర్లు పొడవైనటువంటి సీసీ డ్రైన్లు కానీ, ఇంకో పక్క మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ఏ ఊరికి పోవాలన్నా సిమెంట్ రోడ్డు ఉండాలి, లేకుంటే బీటీ రోడ్డు ఉండాలి. మా కుప్పం ప్రజలు ఎవ్వరు కూడా మట్టిలో నడవకుండా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు కూడా శ్రీకారం చుడతాం. అదే మాదిరిగా ఊర్లో కూడా మురికి కాలువ నీళ్లు రోడ్డు మీదకి రాకుండా దానికి కూడా డ్రైనేజ్ కట్టి ఎక్కడికక్కడ ఆ నీటిని కూడా ఏ విధంగా ట్రీట్ చేయాలనో అవి చేయడానికి కూడా ముందుకు తీసుకెళ్ళాం. ఇంకో పక్కన మీరు చూస్తే మన నియోజకవర్గంలో మైండ్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయి. ఏదైతే ఇంకో పక్కన మీరు చూసినప్పుడు పాలారు పైన చెక్ డ్యాంలు ఉన్నాయి, రిపేర్లు అయినాయి. అన్ని రిపేర్లు చేపిస్తాం. మైండ్ ఇరిగేషన్ ట్యాంకులన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. దీనికి 80 కోట్లు అవుతుంది. పనులు ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒక పక్క నీళ్లు తేవడమే కాకుండా ఆ నీళ్లు నింపాలంటే చెరువులు కావాలి, చెక్ డ్యాములు కావాలి. తద్వారా మనం నీటిని ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. ఇవి కూడా కంప్లీట్ చేస్తాం. ఆలయాల అభివృద్ధి కోసం ఇప్పటికే ఒక 50 కోట్ల రూపాయల దగ్గర డబ్బులు కూడా శాంక్షన్ చేశాం. ఇక్కడుండే మన వాళ్ళందరూ చూస్తే ఎక్కువ మంది ఆలయాలపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు. కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ నేను చూశాను, అందరూ కూడా కోరుకునేది ఇల్లు లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడికి మాత్రం గుడి ఉండాలని మీరందరూ కోరుకుంటారు. మీ కోరిక తీరుస్తాం. అన్ని గుడుల్ని మళ్ళా ఒకసారి రెనోవేషన్ చేసి మళ్ళీ మీరందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించాలంటే వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా ఇక్కడే మన దేవుళ్ళన్నీ కూడా ఏ విధంగా చేయాలనో చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే గోకులం షెడ్లు నాకు బాగా జ్ఞాపకం. నేను కొత్తగా వచ్చినప్పుడు ఇంటింటికి 2 ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఏ ఇంటికి ఆవులు లేకపోతే ఇల్లే లేదు. ప్రతి ఒక్కరు 2 ఆవులు, 4 ఆవులు, 6 ఆవులు పట్టుకున్నారు. అది ఈరోజు మీ ఆదాయం అయింది. నేను అందుకనే హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి నియోజకవర్గంగా మన కుప్పం తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి ఇప్పటికే చాలా మిల్క్ ప్రాసెసింగ్ డైరీలు వచ్చాయి, ఇంకా వస్తాయి. అవి కూడా నేను చెప్తాను మీకు. ఇది కాకుండా మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను, మీ ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే ఇప్పుడు ఈ కరెంటు వాడడం కరెక్ట్ కాదు. ఆదాయం బాగా ఉండాలి, ఖర్చు తగ్గాలి.
ఆరోగ్యం బాగుండాలంటే రూఫ్ టాప్ సోలార్ సూర్య గారి కింద వచ్చేదాన్ని మనం అందరం పెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఈరోజు మీరు చూస్తే మన ఇంటిపైనే మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికి కుప్పం ఒక కేంద్రంగా తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టాం. రూఫ్ టాప్ కరెంటు ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంటు తయారు చేసుకోవాలి. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఉచితంగా 2 కిలోవాట్ల వరకు ఇస్తాం. మీరు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం మీకే వస్తుంది. మీరు వాడుకుని కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. దానివల్ల ₹2.08 తిరిగి మీకు డబ్బులు వస్తుంది. బీసీలందరికీ ఒకటి హామీ ఇస్తున్నాం. మీరు 2 కిలోవాట్లు కావాలంటే ₹60,000 మరియు ₹20,000 సబ్సిడీ అదనంగా ఇస్తామంటే 80,000 ఇస్తాం. 3 కిలోవాట్లు పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 78,000 ఇస్తే నేను 25,000 ఇస్తాను. మొత్తం ₹98,000 బీసీలకి సబ్సిడీ ఇస్తాం. ఇది బీసీ నియోజకవర్గం. అది మీరు పెట్టుకొని 3 కిలోవాట్లు ఉత్పత్తి చేసుకుంటే ఇంకా కరెంటు బాధ ఉండదు. కరెంటు బిల్లుల మోతే ఉండదు. మీరు అర్థం చేసుకోవాలి. నేను మీకోసం ప్రత్యేకంగా ఆలోచించాను. ఒకవేళ ₹98,000 అదనంగా 40,000-50,000 అయితే 3 కిలోవాట్లు కావాలంటే మీరు ఒక పని చేయొచ్చు. మీరే పెట్టుకుంటామంటే బ్యాంక్ లోన్ ఇప్పిస్తా. లేదు గవర్నమెంట్నే రెస్కోనే ఇమ్మంటే వాళ్లే పెట్టి 9% వడ్డీతో మీరు కట్టే డబ్బుల్లో అడ్జస్ట్ చేసుకుంటారు రేపు రాబోయే రోజుల్లో. దీనివల్ల రాబోయే 4-5 సంవత్సరాలు ఆ డబ్బులు కట్టేస్తే ఆ తర్వాత శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. మన నియోజకవర్గంలో ఏసీలు అవసరం లేదు, కానీ అవసరమైతే ఏసీ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడే విమానాలంటే వర్షం కూడా బాగా పడతాం, చల్లగా ఉంటుంది. మనం ఊటీకి కూడా పోయే పని లేదు, కుప్పానికి వస్తే సరిపోతుంది సమ్మర్లో కూడా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ రూఫ్ టాప్ కరెంటే కాకుండా రైతులు మీరు మీ పంప్ సెట్ కరెంటు పెట్టుకుంటామంటే ఉచితంగా నేనే డబ్బులు ఇస్తా. ఉచితంగా సోలార్ కరెంటు పెట్టే బాధ్యత మాది. అంతేకాదు కరెంటు వస్తే వాడుకోండి, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇవ్వండి. మళ్ళా మీకు అవసరం మళ్ళా ఇస్తాం. మీకు కరెంటు మిగిలితే ఆ కరెంటు మీ ఇంటికి వాడుకోండి. లేకపోతే మీ వాహనాలుంటే సైకిల్ కానీ స్కూటర్ కానీ అన్నీ కూడా ఆటోలు కానీ కార్లు కానీ ఈవీ పెట్టుకుందాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుందాం. ఇంకా మీకు కరెంటు పెట్రోల్ డీజిల్ పంపుకు పోయే పని లేదు. ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి జల్సాగా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కానీ తగ్గితే మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇదే కాదు, మళ్ళీ కరెంట్ ఎప్పుడున్నా నేను చెప్పిందంతా డే టైమే వస్తుంది. ఎండుంటేనే కరెంట్ వస్తుంది. అందుకే బ్యాటరీ కూడా బ్యాకప్ పెడుతున్నా. ఆ బ్యాటరీ పెడితే ఇక్కడ అవసరమైన కరెంటు కూడా ఛార్జ్ చేసుకుని మళ్ళీ ఎప్పుడైతే సోలార్ లేదో అప్పుడు మళ్ళా కరెంటు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా కుప్పం నియోజకవర్గంలో థర్మల్ కరెంటు వాడకుండా పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో సోలార్ కరెంటే వాడే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 100% చేస్తాం. మీరు సిద్ధమా నేను అడుగుతున్నా, పెట్టుకుంటారా లేదని అడుగుతున్నా, అర్థమైందా అని అడుగుతున్నా మిమ్మల్ని.
మా నాయకులు కొంతమంది సరిగా చెప్పరు. మీకు చెప్పితే అన్ని కూడా అయిపోతాయి, కుండే నాయకులు చెప్తే. అప్పుడప్పుడు మా నాయకులు కూడా సరిగా చెప్పరు కాబట్టి నేనే పదే పదే కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా చెప్తా. చివరి వ్యక్తి వరకు ఇంటి పైన కరెంటు సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వరకు నేను మీ వెంటాడుతా, మిమ్మల్ని ముందుకు తీసుకుపోతా. శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పని లేకుండా మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం. మన నియోజకవర్గంలో రేపు ఆటోలన్నీ కూడా ఈవీనే ఉంటాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. మన నియోజకవర్గంలో బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయి. కుప్పం నియోజకవర్గం అన్ని బస్సులు ఏసీలుగా పెట్టేస్తాం, డస్ట్ కూడా రాకుండా ఉంటుంది. ఇది లగ్జరీ కాదు. కనీసం ఆరోగ్యం బాగుండాలంటే బయట దుమ్ము అవి రాకపోతే ఇంకా బాగుంటుంది. మన నియోజకవర్గం దుమ్ము కూడా తక్కువే వస్తుంది. దానికి కారణం ఎక్కడికక్కడ రోడ్లలో అన్ని సిమెంట్ రోడ్లు ఉంటాయి, బీటీ రోడ్లు ఉంటాయి, ఎక్కడ కూడా గుంతలు ఉండవు. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఇంకో పక్క ఇప్పుడే మీరు చూశారు 130 ఆటోలు వచ్చాయి. 130 ఆటోల్ని ట్రైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పంచాయతీలో ఎక్కడ కూడా ఇంటింటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేసి పొడి చెత్త, తడి చెత్త వేరు చేసి తడి చెత్త నుంచి బయోఫ్యూయల్ తీస్తారు. అదే మరి పొడి చెత్త రీసైక్లింగ్ పంపిస్తారు. మీరు ప్లాస్టిక్ వాడతారు, పేపర్ వాడతారు, గ్లాస్ వాడతారు. అవన్నీ లేకుంటే ఓసారి వేస్ట్ ఇది ఉంటుంది, స్టీల్ కానీ ఐరన్ కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా రీసైక్లింగ్ పంపిస్తాం. అదే సర్క్యులర్ ఎకానమీ. ఏది తడి చెత్త నుంచి బయోఫ్యూయల్ తీస్తారు, కరెంటు ఉత్పత్తి చేస్తారు, లేకపోతే కాంపోస్ట్ ఎరువులు కూడా తయారు చేసుకుంటాం. దీనిపైన మీ అందరికీ నేను హామీ ఇచ్చేది, 1 నెల లోపల మీ ఇంటికి నేరుగా వచ్చి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్త తీసుకొచ్చి బయోఫ్యూయల్ చేసి దాన్ని మళ్ళీ ఫ్యాక్టరీలు పంపిస్తారు. దీనివల్ల కాడాకు కూడా ఆదాయం వస్తుంది. ఇప్పుడే చెప్పాడు మా కాడా స్పెషల్ ఆఫీసర్, 35 లక్షల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది, ఈ ఆదాయంతో పని చేసుకుంటామని చెప్పాడు. 130 ఆటోలు మ్యానుఫ్యాక్చరర్ డొనేషన్ ఇచ్చారు. ఇది ఒక్క పైసా లేకుండా మన నియోజకవర్గానికి ఉండే మంచి పేరు వల్ల ఇక్కడ నేనున్నాను, అధికార యంత్రాంగం కూడా బాగా పనిచేసి దీన్ని సాధించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మన నియోజకవర్గంలో నేను చెప్పినటువంటి ఫీడర్స్ దగ్గర సోలార్ ఉత్పత్తి చేయడానికి 564 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఛార్జింగ్ కూడా, బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఇందులో ఉంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే 428 అంగన్వాడీ కేంద్రాల్లో 21,091 మంది పిల్లలున్నారు. వీరందరికీ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టాం. పైలట్గా 25 కేంద్రాల్లో ఫైనలైజ్ చేశాం. ఒక్కొక్కసారి చిన్న పిల్లలప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ కాకుండా పోవడం, స్టంటెడ్ గ్రోత్ అంటే ఎత్తు పెరగకుండా పోవడం, అక్కడి నుంచి సరిగా మనిషి ఎదగకుండా, పిల్లలు ఎదగకుండా పోవడం అన్నీ జరుగుతున్నాయి. ఇవి చిన్నప్పుడే పసిగడితే సులభంగా కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు మీరు నేను అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడే నేను చూస్తున్నాను మీ ఉత్సాహం. ఎయిర్పోర్ట్ కుప్పానికి వస్తుంది, ఇక్కడి నుంచి ఫ్లైట్లో పోవచ్చంటే మీ ఉత్సాహం చాలా, ఎంత ఆనందం, మీ ముఖాలన్నీ కళకళలాడిపోయినాయి.
ఆనందం వచ్చింది. అది చూసినప్పుడు నాకు అనిపించింది నేను చేసే పని మంచి పని అని చెప్పి ఆనందం కలిగింది. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు మన కుప్పం రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నాం, ఇంకా చేస్తాం. అటు మెడ్రాస్ నుంచి బెంగళూరుకు పోయి ట్రైన్స్ ఏమున్నా మన కుప్పంలో ఆగగలిగితే ఈజీగా అటు మెడ్రాస్కు పోవచ్చు, ఇటు బెంగళూరుకు పోవచ్చు. ఇప్పుడు బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ వే వచ్చింది. ఆ రోడ్లోనే నేను వచ్చాను. ఆ రోడ్ని కేజీఎఫ్ దగ్గర ఒక చిన్న బైపాస్ తీసుకుని పొగిడిపల్లి ఏదైతే ఉందో గుడిపల్లి దగ్గరికి తీసుకురాగలిగితే అక్కడ బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం వస్తుంది. అదే సమయంలో వీకోట నుంచి అంటే మొత్తం పలమనేరు నుంచి కృష్ణగిరి రోడ్డు 2 లేన్ ఉంది. దీని 4 వరుసలుగా 4 లేన్ రోడ్డు వస్తుంది. ఇంకో పక్క కుప్పం నుంచి హోసూరికి ప్యారలల్ రోడ్ ఇంకొక రోడ్డు వస్తుంది. ఈ 3 రోడ్లు గాని కనెక్ట్ చేసుకుంటే అటు కృష్ణగిరి, కేజీఎఫ్, బెంగళూరు, అటు చెన్నై, ఇటు చిత్తూరు అన్ని పట్టణాలకు కేంద్రంగా కుప్పం తయారవుతుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి చేస్తూనే కుప్పానికి ఈరోజు టౌన్ కూడా బాగా డెవలప్ చేయడానికి మొత్తం కుప్పానికి కూడా ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేశాం. కుప్పం యొక్క రూపురేఖలే మార్చబోతున్నాం. అది తొందరలో ప్రారంభమవుతాయి. అది కూడా మీరు ఒకసారి చూస్తే ఒక బ్రహ్మాండమైన నగరంగా, మంచి టౌన్గా, ఇన్క్లూడింగ్ బైపాసే కాకుండా రోడ్లు వెడల్పు చేయడం, డ్రైనేజ్ తీసుకురావడం, ఇంకో పక్క సుందరీకరణ చేయడం, అక్కడ గార్డెన్స్ పెట్టడం, మన పిల్లలు ఆడుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 22 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం. మన కుప్పాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేస్తా. నంద్యాల, ఇంకో పక్క చూస్తే మల్లనూరు టెంపుల్, ఇంకో పక్క చూస్తే కంగుంది. కుప్పానికి బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. కుప్పంలో ఏ ఉత్పత్తులు వస్తున్నాయి, కుప్పం బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడూ లేదు. కుప్పానికి ఒక బ్రాండ్, మనం ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు కూడా బ్రాండ్లు ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఒక పక్క అభివృద్ధి ఏం చేశావో నేను చెప్పాను మీకు, ఇంకొక పక్క సంక్షేమం. నేను ఎప్పుడూ ఒక మాట చెప్పాను, అభివృద్ధి సంక్షేమం నాకు 2 కళ్ళు. నా పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడం, నేను సంపాదించేది, నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసరం కాదు, ఈ పేదవాళ్ళకని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, వచ్చిన ఆదాయంలో కొంత మీకు ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి, మళ్ళీ అభివృద్ధి చేయాలి. మీకు చేప ఇవ్వడమే కాకుండా చేపలు పట్టుకోవడం కూడా నేర్పించాలి. అప్పుడు శాశ్వతంగా మీలో పేదరికం పోతుంది. అందుకే వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాను. అభివృద్ధి కంటే స్పీడుగా సంక్షేమాన్ని చేస్తున్నాను. గడచిన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. మామూలు కాదు. నేను 4వసారి ముఖ్యమంత్రి. నేను ఎప్పుడూ మీకు ఈ విషయాలు కుప్పంలో చెప్పలేదు. ఆ రోజు జరిగినటువంటి విధ్వంసం తక్కువ, ఈసారి జరిగిన విధ్వంసం భయంకరం. చాలా భయం వేస్తుంది తలుచుకుంటేనే. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. అప్పులు తెచ్చుకోవాలంటే వెసులుబాటు లేదు.
ఇంకో పక్కన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేశాయి. వాళ్ళందరినీ సరిచేయాలి. కేంద్రం ఇచ్చిన డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసి కేంద్ర నిధులు కూడా తీసుకోలేని పరిస్థితి. అవన్నీ కూడా సరిచేసే పరిస్థితికి వచ్చాం. ఎన్ని కష్టాలున్నా అది నేను దిగమింగి నా ప్రజలు కష్టపడకూడదనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నిన్ననే పేదల సేవలో నిన్నంతా కూడా నేను కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్ళాను. ఒక మాదిగ చర్మకారుడు, చెప్పులు కుట్టే వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి డప్పు కళాకారులకు ఇచ్చే 4,000 రూపాయలు ఆయనకిచ్చి నేనే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాను. ఇది నాకెంతో తృప్తినిచ్చిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిన్న మీరు చూస్తే అన్ని గ్రామాల్లో ఒక పండుగ. మొదటి తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడుతూ ఉంటాయి. మీ చేతుల్లో 500 రూపాయల నోట్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి 4,000 రూపాయలు. భారతదేశంలోని సవాలు విసురుతున్నా ఎవరైనా సరే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. కొంతమంది తమిళనాడు పక్కనున్నారు, కొంతమంది కర్ణాటక పక్కనున్నారు. ఏం తమ్ముళ్ళు ఇస్తున్నారా? ఏమమ్మా ఇస్తున్నారా అని అడుగుతున్నా. 4,000 కాదు, దివ్యాంగులకు 6,000. నేనే మీరు చూస్తే 500 పింఛన్ దివ్యాంగులకి 3,000 చేశా, మళ్ళీ 6,000 చేశా. అంటే 12 రెట్లు దివ్యాంగులకు పింఛన్లు పెంచిన పార్టీ ఎన్డీఏ. కొంతమంది మాట్లాడతారు ఏమిచ్చారంటారు. ఏం తమ్ముళ్ళు, మీ ఇంటికి పెద్దన్న మారిగా ఉన్నా పెద్ద కొడుకు మారిగా ఉండి సేవలు అందిస్తా అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క కిడ్నీ సమస్యలు వస్తే, లేకపోతే అనారోగ్యం, లెప్రసీ కానీ ఇలాంటివి వస్తే అలాంటి వారికి 10,000 రూపాయలు ఇస్తున్నాను. మంచానికి పరిమితమైన వాళ్ళకి ఎవడు ఇవాళ ప్రపంచంలో 15,000 రూపాయలు జీతం మారిగా వాళ్ళకి ఇస్తున్నాను. దేనికి ఇచ్చారంటే ఒక మానవత. మనుషులు ఇబ్బందుల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఇది నా బాధ్యత. అందుకే ఇలాంటి సంక్షేమానికి శ్రీకారం చుట్టాను. మా ఆడబిడ్డలకు గ్యాస్ ఇచ్చానని ఇప్పుడే చెప్పాను. మీకు ఇబ్బంది లేకుండా అవసరమైతే 4 నెలలకు ఒకసారి నేరుగా మీ అకౌంట్లోనే డబ్బులు వేస్తాను. మీరే దబాయించి మీరు గ్యాస్ తీసుకోండి. నిన్ననే తల్లికి వందనం ఒకే మాట చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తారని చెప్పా. నిన్న మొన్న మాట్లాడే నాయకులను అడుగుతున్న మీరు చెప్పారు, ఫోటోలు దిగారు, ఇచ్చారా అని అడుగుతున్నా. ఈరోజు 5 మంది పిల్లలుంటే 5 మందికి 75,000 రూపాయలు ఒకేసారి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ. అవునా కాదా అని అడుగుతున్నా. ఇచ్చారంటే చేలు పైకెత్తండి. అలాంటిది ఈరోజు మనం దగ్గర మీరు ఒకసారి చూస్తే ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో దీనివల్ల 2 లాభాలు. ఒక ఇంట్లో 3 పిల్లలుంటే ఒకరినే చదివిస్తే 2 పిల్లలు చిన్నబోతారు. ఏ తల్లికి ఆ కష్టం రాకూడదని మీ పిల్లల్ని చదివించే బాధ్యత మీ కుటుంబ పెద్దగా నేను తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా, అది భవిష్యత్తులో కూడా ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా.
దీనివల్ల రెండు లాభాలు ఉంటాయి. ఒకటి, పిల్లల్ని బాగా చదివిస్తారు. రెండోది, రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోతా ఉంది. పిల్లలు పెంచడం కూడా భారం అవుతుంది. దీనివల్ల జనాభా కూడా మేనేజ్మెంట్ అవుతుంది. శుభం, వర్షం కూడా పడతా ఉంది. వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. 1వ తరగతికి ఇంకా ఇవ్వలేదు, తొందరలోనే అడ్మిషన్స్ అవుతున్న వాళ్ళకు ఇస్తాం. 11వ తరగతికి ఇంకా ఇవ్వలేదు, అడ్మిషన్స్ అవుతానే వాళ్ళకు కూడా ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతులు ఏదైతే రైతులకు ఇవ్వవలసినటువంటి అన్నదాత సుఖీభవ డబ్బులు ఇస్తా అన్నాను. 20,000 రూపాయలు ఇస్తా అన్నాను. కేంద్రం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తాం. గడిచిన ప్రభుత్వం ఇచ్చింది 7,500. వాళ్ళు ఇచ్చిన దానికంటే అన్ని విషయాల్లో డబల్ సంక్షేమాన్ని ఇచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గ్యాస్ వాళ్ళు ఇవ్వలా, నేను గ్యాస్ ఇచ్చా. వాళ్ళు ఒక బిడ్డకే ఇచ్చారు, నేను అందరి పిల్లలకి ఇచ్చా. వాళ్ళు పెన్షన్ ఇచ్చింది 4 ఏళ్లు 250 పెంచుకుంటూ పోయారు. నేను గెలిచింది జూన్లో గెలిస్తే ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క అన్నదాతకు డబుల్గా ఇచ్చాం. వాళ్ళు 7,500 ఇస్తే 15,000 ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా ఒక ఆలోచన రావాలి. ఏ ప్రభుత్వం ఉంటే మీకు మంచి జరుగుతుంది, ఏ నాయకుడు ఉంటే మీకు అండగా ఉంటాడు, ఏ నాయకులైతే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆలోచిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఆలోచిస్తామని తెలియని వాళ్ళకు చెప్పాలి, అది కూడా చేస్తామని గట్టిగా చెప్పండి మీరందరూ. అప్పుడే బలం వస్తుంది, అప్పుడే మనకంతా కూడా దీనికి ఇది వస్తుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఏడాదిలో 3,575 పింఛన్లు ఇవ్వాలని అదనంగా మన నియోజకవర్గంలో నిర్ణయించాం. ఈరోజు చూస్తే 3,775 పింఛన్లు అదనంగా ఇస్తున్నా. 1,859 వృద్ధాప్య పింఛన్లు, 1,716 వితంతువుల పింఛన్లు. ఇంకో పక్క మొత్తం కలిసి ఈ రోజు నుంచి ఈ పింఛన్లు మీకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలనుకున్నాం, అది కూడా ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దివ్యాంగులకి 1,244 మందికి వాళ్ళకు కావలసినటువంటి వైద్య పరికరాలు, వైద్య సహాయాన్ని అందించాం. 400 మందికి ఈ సైకిళ్ళు ఇచ్చాను. మీరందరికీ చెప్పాలి, అందరూ కూడా ఈ సైకిళ్ళుగా తయారు చేసుకుంటే ఎక్కడికి పోవాలన్నా చెట్లు చూసుకుంటూ గాలి పీల్చుకుంటూ ప్రశాంతంగా సైకిల్ తొక్కే పనే ఉండదు. కావాలంటే ఈవీ వెహికల్ వాడుకోవచ్చు. ఎక్కడన్నా ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేయాలంటే కాసేపు మీరు కూడా పెడలింగ్ చేస్తే మీ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. డబుల్ ఎక్సర్సైజ్. నేను అందుకే చెప్పాను, సైకిల్ ఇస్ ది బెస్ట్. సైకిల్ దొక్కితే ఏ బాధ ఉండదు. కాబట్టి అందరం కూడా మళ్ళీ కరెంటు సైకిల్కి రావాలి, ఎలక్ట్రికల్ సైకిల్కి రావాలి. అదే శాశ్వతం, అదే ఆనందం, అదే ఆరోగ్యం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క మొత్తం కంటి పరీక్షలు చేశాం. ఇవి కూడా మొత్తం ఐ స్క్రీనింగ్ చేసి 6,547 మందికి మనం చేసుకోగలిగాం. కంటి ఆపరేషన్లు చేశాం. భూమి విషయంలో కూడా నేను శ్రద్ధ పెట్టాను. మొత్తం దుర్మార్గుల 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో
రికార్డులన్నీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేశారు, పేర్లే మార్చేశారు. ఎవరన్నా భూ కబ్జా చేయాలంటే ఒప్పుకోకపోతే 22A కింద పెట్టి ప్రభుత్వ భూమిని వేధించే పరిస్థితికి వచ్చారు. నేను 1 సంవత్సరం టైం తీసుకుని రాష్ట్రం మొత్తం సర్వే కూడా పర్ఫెక్ట్గా చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి భవిష్యత్తులో మీ భూమికి 100% రక్షణ ఇచ్చే బాధ్యత, కాపాడే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నాను. కుప్పంలో ఆ కార్యక్రమాన్ని స్పీడప్ చేశాం. ఇవన్నీ కూడా ఇచ్చేస్తాం. ఇంకో పక్క ఈరోజు సంవత్సర కాలంలో 1665 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకో పక్క 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, దీన్ని పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఈసారి ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా చూస్తే నేను స్ట్రీమ్ లైన్ చేసి రాయిస్ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్ వాహనాలు తయారు చేయడానికి ముందుకొచ్చారు. 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. 410 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రొడక్షన్కి వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రీన్ ఫీల్డ్ డైరీ ఇంటిగ్రేటెడ్ పోషకాహార ఉత్పత్తి కోసం 7,50,000 లీటర్లు పాలు ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం ఉండే ఫ్యాక్టరీ, పాల పొడి, లో ఫ్యాట్ మజ్జిగ, వే ప్రోటీన్ ఇవన్నీ కూడా చేయబోతున్నారు. 525 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 2,000 మందికి ప్రత్యక్షంగా 5,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల డైరీలో ఒక రెవల్యూషన్ వస్తుంది. పాడి పరిశ్రమ పెరుగుతుంది. ఇంటింటికి 4-5 ఆవులు పట్టుకొని తద్వారా ఆదాయం పెంచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఇంకో పక్క ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ ఎడిబుల్ ఆయిల్, ప్రోటీన్ కలిగిన సోయా ఉత్పత్తుల ప్రాసెసింగ్ వస్తుంది. సోయా పిండి కానీ సోయా చంక్స్ తయారు చేయడం కానీ 1327 మెట్రిక్ టన్నుల సామర్థ్యం. ఇది 2 లక్షల మంది రైతులకు ఆదాయం వస్తుంది. 372 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. 1,500 మందికి ప్రత్యక్షంగా 1000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మదర్ డైరీ, ఫ్రూట్ పల్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి 260 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. 850 మందికి ఉద్యోగాలు వస్తాయి. 3,150 మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. ఇది వస్తే నేను ఎన్నోసార్లు చెప్పాను, కుప్పం రాయలసీమ హార్టికల్చర్ హబ్ అయితే దానికి దిక్చూచిగా మన కుప్పం తయారవుతుంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే ఇక్కడ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇక్కడనే ప్రాసెసింగ్ చేసి ఇంటర్నేషనల్ గా వీళ్ళు అమ్మే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ద్వారా డైరీ ఉత్పత్తులు, పశువులకు కావలసిన దాణా ఇవి తయారు చేయడానికి 233 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 850 మందికి ఉద్యోగాలు, ప్రత్యక్షంగా పరోక్షంగా 3,150 మందికి వస్తాయి. ఇది కాకుండా అలీప్ ఉంది, లేడీ ఆంటర్‌ప్రెన్యూర్స్, వీళ్ళు కూడా ముందుకొచ్చి కనీసం ఇక్కడ 26.7 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 1000 మంది మా ఆడబిడ్డల్ని ఆంటర్‌ప్రెన్యూర్స్ గా, పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ 95-96లోనే గాజుల రామారంలో వీళ్ళకి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమానికి డబ్బులు ఇచ్చాను. ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాను. అది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈరోజు వాళ్ళు వచ్చి మన నియోజకవర్గంలో ఒక పార్క్ పెట్టి మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తులు
వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, కడాన మీరు తయారు చేసే పచ్చళ్ళు కూడా ప్రపంచం మొత్తం పంపించే విధంగా మార్కెటింగ్ చేసే బాధ్యత వీళ్ళది. తినుబండారాలు కానీ ఏదైనా కానీ మనం చేసే వస్తువుల్ని వేరే మార్కెట్లకు పంపించే విధంగా ఇవన్నీ చేస్తాం. ఇంకో పక్క ఇక్కడే బిర్లా తరపున హిండాల్కో జనసేన ట్రస్ట్ అని పెట్టారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వర్ణ నవోదయ సెంటర్ భాగస్వామ్యంతో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నారు. 3 సంవత్సరాల్లో 1000 మంది పిల్లలకి భవిష్యత్తుకు కావలసిన నైపుణ్యాన్ని ట్రీట్ చేస్తారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ లో ఒకటే కోరుతున్నా, కుప్పంలో 5 సంవత్సరాలు నేను చూశాను, అందరూ పోకరోళ్లే. సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ తాగి ఇష్టానుసారంగా నియోజకవర్గంలో అఘాయిత్యాలు చేశారు. కొంతమంది అయితే మదమెక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నేను వస్తేనే రానియకుండా చేశారు. ఈ రోజు ఒకే మాట చెప్పాను, ఎవడైనా రౌడీజం చేస్తే ఆ రౌడీలకు అదే రోజు చివరి రోజు. సిబిఎన్ 14 కాదు, సిబిఎన్ 95. తమాషా అనుకోవద్దండి. తోక జాడించకపోతే తోక కట్ చేస్తా. మీరు పనిచేయండి, మీరు బాగుపడండి. ప్రజలకు ఇబ్బంది పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు పెత్తనం చేయాలంటే మీ ఆటలు సాగవు. మీరు ఒకసారి ఆలోచించండి. నాయకులంటే ఆదర్శంగా ఉండాలి. నేనేమైనా ఒక మాట చెప్తే ఒక విశ్వసనీయత ఉండాలి. నన్ను మీరు 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎప్పుడైనా సరే నా మీద పలానాడు కొట్టాడనో చంపాడనో లేకుంటే ఎక్కడన్నా నేరాలు చేశాడని విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విన్నారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రాజకీయాలు నేరస్తుల మయమైపోయినాయి. ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరని మా అన్న మంచోడని చెప్పించి మళ్ళీ అర్థం చేసుకొని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం. కడాన వీళ్ళు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు. ఆ కత్తి నా చేతిలోకి వచ్చిందంటే ఆ మలిను నా జీవితంలో కల్లో కూడా నేను ఊహించుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను హత్యా రాజకీయాలు చేయను, శవ రాజకీయాలు చేయను, ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను. అదే గడిచిన కాలంలో చేసి చూపించాను. ధర్మాన్ని కాపాడుతాం, అభివృద్ధిని ఒక యజ్ఞమారిగా చేస్తాను. నేను యజ్ఞమారిగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైన ఉంది. యజ్ఞం చేయాలి, రాక్షసుల పైన యుద్ధం చేయాలి. ఆ యజ్ఞ ఫలితాలు ఈ ప్రజలకు అందజేయాలి. అప్పుడే నా యజ్ఞ ఫలితం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చేసేది అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ యజ్ఞం. ఈ ఫలితాలు మీకు అందజేస్తాను. ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా, ఎన్ని సమస్యలు సృష్టించినా ఆ సమస్యలు మన దరిజాపుకు రావు. కొంతమంది నేను చూస్తున్న ఇప్పుడు కూడా ఇంకా ఆటలాడుతున్నారు. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే, వాడ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్లమారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే, సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యను పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు,
అంబులెన్స్లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడికత్తి డ్రామా, కడానా కోడికత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి. నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను. హత్యా రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను. నేను నేర్చుకున్నది అభివృద్ధి రాజకీయాలు నేర్చుకున్నా, ప్రజలకు చేసే సేవా రాజకీయాలు నేర్చుకున్నా, దానివల్లనే ముందుకు పోతా తప్ప వేరే విధంగా నేను ముందుకు పోను. 1% కూడా డీవియేట్ కాను. కానీ తప్పుడు చేసే వ్యక్తుల్ని, తప్పుడు మాట్లాడే వ్యక్తుల్ని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన నియోజకవర్గంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్కి మొత్తం కలిసి 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పలమనేరు కృష్ణగిరి 4 లేన్ రోడ్డు వస్తే 1000 కోట్లు అవుతుంది. కుప్పం బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వస్తే 2500 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక హంద్రి నీవా ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు చూస్తే 3890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నీళ్లు నేరుగా కుప్పానికి తీసుకొచ్చి కుప్పంలో కరువు అనే మాట లేకుండా భవిష్యత్తులో కరువు రహిత కుప్పంగా తయారు చేస్తాం. ఇక్కడ కొంతమందిని ఒకటే కోరుతున్నా, ఎయిర్పోర్ట్ అంటే అభివృద్ధి. కొంతమంది రెచ్చగొడతారు. నేను ఎవరికి అన్యాయం చేయను. అదే సమయంలో అందరూ సహకరించాలి. ఎవరైనా అభివృద్ధి వద్దంటే మీరే చూశారు. అమరావతిలో రైతాంగం ముందుకొచ్చారు. దగ్గర అక్కడ రైతాంగం వచ్చి 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ల్యాండ్ పోలింగ్ లో ఒక్క పైసా ఆశించకుండా నా మీద నమ్మకంతో ఆ భూమి ఇచ్చారు. ఈ రోజు వాళ్ళు బాగుపడుతున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, పోరాడారు. ఈ రోజు వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత నా భుజస్కంధాల పైన పెట్టుకున్నాను. అక్కడ రైతాంగాన్ని బాగు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ కూడా కుప్పం ఎయిర్పోర్ట్ వల్ల కొంతమంది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి వీలైనంత వరకు మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం. భవిష్యత్తులో మీకు అండగా ఉంటాను. కాదు ప్రాజెక్టే రాకూడదంటే మన ప్రాంతానికి నష్టం. మన ప్రాంతంలో అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతాం. ఎన్నోసార్లు ఆలోచించాం. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ వచ్చి ఉండాలి. ఇప్పటికే నేను చెప్పినట్టన్నీ వస్తే కుప్పం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ విషయం కూడా వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంత మునిపే చెప్పాను. ఈరోజు ఇంకొక ప్రాజెక్టు కూడా కుప్పంలో ఈరోజు మనం ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం. నేను ఒక విషయం కొండలని అడుగుతున్నాను. మన వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ సెల్ ఫోన్లో ఏ పని కావాలన్నా అయిపోయే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. చాలా మందికి అర్థమైందా అని అడుగుతున్నా మిమ్మల్ని. వాట్సాప్ గవర్నెన్స్ వాడేవాళ్ళు చేలు పైకెత్తండి. వాట్సాప్ గవర్నెన్స్ వాడేవాళ్ళు చేలు పైకెత్తండి. కొంతమంది ఎత్తున్నారు. మీకు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ రేపు ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఎక్కడికి పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా మీ ఫోన్లో మీరు మెసేజ్ పెట్టినా హాయ్ అని చెప్పి పలాని బస్సులో పలాని టైంలో నాకు రిజర్వేషన్ కావాలన్నా ఈ టైంలో ఏ బస్సులను అడిగినా నేరుగా ఆన్సర్ ఇచ్చి తద్వారా మీకు సేవలు అందించే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మేజర్ చేంజ్. ఈరోజు ఇంకొక ప్రాజెక్ట్ని మన కుప్పంలో ప్రారంభించాం. డిజిటల్ రికార్డ్స్ పెడుతున్నాం.
మిమ్మల్ని అందరి మీ ఆరోగ్యం కోసం భవిష్యత్తులో మీకు ఖర్చు కాకుండా వీలైతే రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ వస్తే హాస్పిటల్కి రావాలంటే హాస్పిటల్లో వెయిట్ చేయకుండా ఎక్కడికక్కడ మీకు అపాయింట్మెంట్స్ ఇప్పించడం. రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించి మీ సమస్యకు పరిష్కారం 100% కరెక్ట్గా చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు బిల్ గేట్స్ ఉన్నాడు. అతను ఈరోజు ప్రపంచంలోనే కుబేరుడు. కానీ అతను తీసుకున్న నిర్ణయం చూస్తే అతని సంపాదన 99% తిరిగి సమాజ సేవకే ఇవ్వాలని నిర్ణయం చేశాడు. ఆ విధంగా నిర్ణయం చేసి ఈరోజు మనందరం చూస్తే అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో నాలెడ్జిని టెక్నాలజీని తీసుకురావడానికి ముందుకొచ్చాడు. ఆయనతో కలిసి టాటాతో కలిసి కుప్పంలో ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేస్తున్నాం. ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్టే మీ ఆరోగ్యం మీ చేతల్లో. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం. మన కుప్పంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది ఈ రోజటి నుంచి. 3 నెలల్లోనే మీరు గణనీయమైన మార్పులు చూస్తారు. దేశంలో ఉండే బెస్ట్ డాక్టర్స్ యొక్క తెలివితేటలన్నీ తీసుకుని మీకు ఎవరికి కావాలన్న సలహాలు ఇవ్వడం, పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వడం, ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి నేను ఇవన్నీ కూడా ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ నేను ఒకే విషయం చెప్తున్నాను. భవిష్యత్తులో మీ జీవితాల్లో వెలుగొచ్చే విధంగా చేసే బాధ్యత నాది. దీన్ని సద్వినియోగం చేసుకునే కర్తవ్యం మీది. ఇంకా పాత రోజులే గుర్తుపెట్టుకుని మీరు కానీ సరిగా ఉపయోగించుకోకపోతే నష్టపోతాం. కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు కావాల్సింది. మన అభివృద్ధి, మన భవిష్యత్తు చాలా ముఖ్యం. అలాంటి అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. ఎక్కడా లేని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేస్తాం. దాన్ని సద్వినియోగం చేసుకుని తద్వారా మీరు బాగుపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నేను ఎప్పటికప్పుడు వస్తా. ఇక్కడ మీరు చూస్తే ఏదైతే మీ అందరికీ సేవలు అందించడానికి నేను మొన్నే పోర్టల్ కూడా పెట్టాం. జననాయకుడు పోర్టల్ పెట్టాం. దీన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తాను. ప్రభుత్వంలో ఉండే పనులు కానీ పార్టీ పనులు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి దీన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. మీరు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళని కూడా కలవండి. ఏది కావాలన్నా వాళ్ళకు కూడా చెప్తాను. వాళ్ళు కూడా చేస్తారు. అదే సమయంలో మీరు ఎవరైనా అందుబాటులో లేకపోతే పార్టీ ఆఫీస్కి వచ్చి జననాయకుడు పోర్టల్కి కానీ మీకు గ్రీవెన్స్ ఇస్తే దాన్ని పరిష్కారం చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్పే విధంగా దీనికి శ్రీకారం చుడతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకుందాం. మనం చేసిన కార్యక్రమాల తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఇక్కడ మీరందరూ ఉన్నారు. ఈరోజు నేను వచ్చింది ఒక పక్క గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఇంకో పక్క ఈరోజు రాష్ట్రం అంతా ఒక పిలుపిచ్చాను. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి ఒక నెల కార్యక్రమం ఇచ్చి ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేశాం, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అవన్నీ కనుక్కోవడానికి ఒక కార్యక్రమం ఇచ్చాను. ఎన్నికల ముందు నేను అనేక కార్యక్రమాలు ఇచ్చాను. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6, ఎలక్షన్ మేనిఫెస్టో ఇవన్నీ ఇచ్చి ఇంటింటికి వెళ్ళండి, నా మాటగా చెప్పండి. మీరు చెప్పి వాళ్ళందరిలో చైతన్యం తీసుకురండి. మీ మాట నిలబెట్టే బాధ్యత నాదని ఆ రోజు నేను చెప్పాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే తెలుగుదేశం మెంబర్లంతా మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అయ్యారు.
1,67,00,000 మంది కుటుంబాలుంటే కోటి సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా. అందుకే ఈరోజు ఆర్గనైజేషన్ కూడా సిస్టమేటిక్ గా తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడిని. ముఖ్యమంత్రిగా మా కలెక్టర్ గారు లాస్ట్ లో ఉండే సెక్రటరియట్ లో ఉండే ఉద్యోగస్తులతో పనిచేయించాలి. పార్టీ అధ్యక్షుడిగా పై నుంచి కింది వరకు కేఎస్ఎస్ వరకు పని చేయించాలి. ఇద్దరిని అనుసంధానం చేసి పొలిటికల్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మీరందరూ ప్రజా చైతన్యం తీసుకురావాలి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతగా పనిచేయాలి. ఈ రెండు చేయగలిగితే తిరుగులేని అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమానికి ఏమాత్రం కూడా ఆటంకాలు ఉండవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, ఆదుకుంటాం. కొత్తగా P4 అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గంలో, మన జిల్లాలో మీరు చూస్తే దగ్గర దగ్గర 65,379 మంది కుటుంబాలు బంగారు కుటుంబాలు ఉన్నాయి. అంటే పేదరికంలో ఉన్నారు. ఇందులో మన నియోజకవర్గంలో 10,393 బంగారు కుటుంబాలు ఉన్నాయి. నేను అందరి బాగు కోసం అన్ని పనులు చేస్తాను. అర్హులందరికీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. కానీ ఈ పేదవాళ్ళని ప్రత్యేకంగా శ్రద్ధ పెడతా. అందుకే P4 అన్నాను. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఈరోజు రోడ్లు వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది. దీనివల్ల ఆదాయం కొంతమందికి వస్తూ ఉంది. ఇప్పుడు నేను తీసుకొచ్చే కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఒక పక్క మార్గదర్శి, ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చి మంచి పదవుల్లో ఉన్నారో, ఉన్నత స్థాయిల్లో ఉన్నారో, కింద నుండే వాళ్ళని మీరు అడాప్ట్ చేసుకోవాలి. వాళ్ళు బంగారు కుటుంబాలు. బంగారు కుటుంబాలు మన నియోజకవర్గంలో 10,393 ఉన్నాయి. మార్గదర్శులు కావాలి. మన నియోజకవర్గంలో లేకపోతే చాలా మంది ట్రస్టులు ఉన్నాయి. 10,393 మందికి మార్గదర్శులు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజే 3,500 మందికి పింఛన్లు అదనంగా ఇచ్చాను. ఇంకో పక్క P4 ద్వారా ఎక్కడికక్కడ మీ యొక్క జీవితాలను వెలుగు తీసుకొచ్చే విధంగా ఈరోజు P4 అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను కూడా మీలాంటి సాధారణ కుటుంబంలోనే పుట్టాను. గాంధీజీ ఉన్నాడు, ఆయన అదే విధంగా పుట్టాడు. అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక ఎన్టీఆర్, ఒక నరేంద్ర మోడీ, అందరం కూడా సాధారణ కుటుంబాలనే పుట్టాం. అంచెలంచెలుగా ఎదిగాం. మాకు అవకాశాలు వచ్చాయి, అందిపుచ్చుకున్నాం. ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు నేను కోరేది ప్రజలని ఆస్తిగా భావించి మీకు తగిన సమయంలో సరైన సహాయం చేస్తే మీరు కూడా బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వస్తారు. నేను ఆ కార్యక్రమానికే శ్రీకారం చుడుతున్నాను. ఈరోజు నేను చేసే కార్యక్రమం ప్రతి ఒక్క కుటుంబాన్ని దత్తత తీసుకోమని నిన్న కూడా నేను మాట్లాడాను. నిన్న కూడా మాట్లాడినప్పుడు ఈ కార్యక్రమానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఒకరోజు సహాయం కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. నేను ఇచ్చే డబ్బులు ఇస్తాను. 15,000 రూపాయలు పిల్లలకి ఇస్తాను. అదే సమయంలో
ఇంకా కొద్దిగా ఎక్కువ అవసరం. బస్సులు తయారు చేసే బాధ్యత నాది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. 2029కి పేదరికం లేని సమాజం, ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం, అందరికీ ఆదాయం ఉంటే, అందరికీ సంపద ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు. ఒకరికి మాత్రం 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి, పేదవాడికి మాత్రం 200 రూపాయలు రోజుకు ఆదాయం లేదు. అందుకే నేను ఈ విధానానికి శ్రీకారం చుట్టాను. అందుకే సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవాళ్లకు అందజేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే P4 తీసుకొచ్చాను. ప్రభుత్వ విధానాలు మారుస్తాను. తద్వారా ఈ పేదవాళ్లలో వెలుగు వచ్చే వరకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా మంది వెళ్ళారు. పాలు పిండే టైం ఎప్పుడైనా ఉంటారు, కానీ సాయంత్రం అయితే మాత్రం టైం అయితే గంట కొట్టినట్టు మన వాళ్ళందరూ వెళ్ళాలి. అది జీవనోపాధి. అది తీసుకొచ్చింది కూడా నేనేనని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. మీకు అన్ని విషయాలు చెప్పా. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. తీసుకెళ్ళి రోజు రోజుకి మన కుప్పం నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేసుకుని, మళ్ళీ మీలో కూడా ప్రజల్లో కూడా చైతన్యం ఉండాలి. మీరు కూడా మంచిని ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై హింద్.